యాక్టర్ శివాజీ గారు రీసెంట్ గా ఒక స్టేజ్ మీద ఇలా అన్నారు, మీ అందం నిండుగా కప్పుకునే చీరలో ఉంటది కానీ సామాన్లు కనబడే బట్టలు వేసుకుంటే ఏముండదు అని డైరెక్ట్ గా కామెంట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లియర్ గా చెప్పాలి, అవుట్ సైడర్ ఎవరైనా ఇలా మాట్లాడితే కంటెక్స్ట్ లో కొంచెం అర్థం చేసుకోవచ్చు, కానీ శివాజీ గారు హీస్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. సినిమాలో యాక్ట్ చేశారు, రివీలింగ్ కాస్ట్యూమ్స్ ఉన్న సీన్స్ లో కూడా వర్క్ చేశారు, అప్పుడు ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు స్టేజ్ మీద మైక్ పట్టుకొని మోరల్ అడ్వైస్, ఇదే హిపోక్రసీ. కానీ అది రాంగ్. ఎందుకంటే ఫస్ట్, యాక్ట్రెస్ డ్రెస్సింగ్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. అది సినిమా రిక్వైర్మెంట్ అయినా వాళ్ళ కంఫర్ట్ అయినా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం ఎవరికీ రైట్ కాదు. సెకండ్, పబ్లిక్ స్టేజ్ లో మాట్లాడే వర్డ్స్ నార్మలైజ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ ఇలా మాట్లాడితే అది ఒపీనియన్ లా కాదు, అది ఒక అప్రూవల్ లా ల్యాండ్ అవుతుంది. అదే డేంజరస్ పార్ట్. థర్డ్, మూవీ ఈవెంట్ అనేది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. సినిమా గురించి మాట్లాడాల్సిన స్టేజ్ లో ఉమెన్ డ్రెస్సింగ్ మీద లెక్చర్ ఇవ్వడం టాపిక్ మిస్ అవ్వడం మాత్రమే కాదు, రెస్పెక్ట్ మిస్ అవ్వడం. మీ పర్సనల్ బిలీఫ్స్ మీకు ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని ఇలా పబ్లిక్ గా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అది పవర్ మిస్యూజ్ చేయడం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని డిఫెండ్ చేయాల్సిన ఇష్యూ అయితే ఇది కాదు. ఇది బేసిక్ రెస్పెక్ట్ గురించి. టైమింగ్, ప్లాట్ఫామ్, పొజిషన్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఇంతకీ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? సీనియర్ యాక్టర్స్ ఇలా మాట్లాడితే కరెక్టేనా? కామెంట్స్ లో ఆనెస్ట్ గా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.